అని అప్పుడే క్వశ్చన్ అడిగాను నేను. శాంతి మనం కంప్లీట్గా అనుకోలేదు కదా మనము, హౌ యూ గోట్ కన్సీవింగ్ అని. నేను నీకు ఎలా కన్సీవ్ అయ్యావు నువ్వు అని. షీ షౌటెడ్ అట్ మీ, హౌ డేర్ యూ టు ఆస్క్ మీ. నువ్వు ఒక భర్తవి భార్యని ఇట్లా అడుగుతావా నువ్వు? ఎంత ధైర్యం నీకు? ఎంత అనుమాన పక్షివి నువ్వు? భర్తను అలా అడగొచ్చా? భార్యను అలా అడగొచ్చా భర్తగా? అది కాదు శాంతి, నేను అడిగింది తప్పేం కాదు. నేను అడిగింది నేను కంప్లీట్గా చేయలేదు కదా. హౌ కమ్ యూ గోట్ కన్సీవింగ్ అంటే ఇంకొకసారి అది అడిగామంటే చెప్పుతో కొడతాను నేను. దెన్ ఐ వెంట్ గూగుల్ అండ్ సర్చ్ ఇట్. గూగుల్లో నాకు అర్థమైందంటే దేర్ ఈజ్ ఎ ఛాన్స్ సమ్ డ్రాప్స్ మే గో ఇన్ సైడ్ అండ్ షీ మే కన్సీవ్. తన ఆర్గ్యుమెంట్ కూడా అదే. సో ఐ అగ్రీడ్. నేను అక్కడెక్కడో దూరం నన్ను 7 సంవత్సరాల దూరం ఐ కెనాట్ కీప్ ఆర్గ్యూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఐ ట్రస్టెడ్ హర్. సో లెట్ ఇట్ బి. అది ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ బ్యాకప్ మైండ్ నాకేం లేదు. దురదృష్టం ఏంటంటే సార్, సభ్య సమాజం సిగ్గుపడే విధంగా నాకు తర్వాత 2024 జనవరిలో నాకు తెలిసింది ఏంటంటే అమ్మాయి నాతో పడుకునేటప్పటికే కడుపులో 8 వీక్స్ బేబీ ఉంది. 2 months బేబీ ఉంది. ఎప్పుడండి? సెప్టెంబర్ 21 or 22 నేను అమ్మాయిని కలిసేటప్పటికే ఆమె కడుపులో 8 weeks అంటే 2 months బేబీ ఉంది. అది నాకు అప్పుడు తెలియదు. నాకు అప్పుడు తెలియదండి. ప్లీజ్ కరెక్ట్, అప్పుడు నాకు తెలియదు. 2024 జనవరిలో వచ్చిన తర్వాత నా యొక్క రీసెర్చ్లో ఇన్వెస్టిగేషన్లో నాకు తెలిసింది అమ్మాయి కడుపులో అప్పటికే 8 months బేబీ. సో ఎనీహౌ నేను అమెరికాకి వెళ్ళిపోయిన తర్వాత నీ బిడ్డ అనింది. ఐ వాజ్ వెరీ హ్యాపీ. 9 నెలలు నా బిడ్డ అనింది. ప్రీ డెలివరీ 3 months లీవ్ తీసుకుని వైజాగ్ వెళ్ళింది. వైజాగ్లో డాక్టర్ శ్రీదేవి గారిని ఇంట్లో పెంట్ హౌస్ తీసుకుంది. ట్రీట్మెంట్ అవుతా ఉంది. డాక్టర్ శ్రీదేవి గారు కూడా ఫ్యామిలీ ఫ్రెండ్ నాకు. వాళ్ళకు ఒక కూతురు. నేను భర్త అని తెలుసు అమ్మాయికి. డాక్టర్ ప్లీజ్ అండర్లైన్ దిస్, డాక్టర్ శ్రీదేవి గారికి నేను తన భర్త అని తెలుసు. డాక్టర్ శ్రీదేవి గారికి తను కేజీహెచ్ హాస్పిటల్లో గైనిక్ డిపార్ట్మెంట్కి హెడ్, గైనకాలజీ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ మోస్ట్లీ షీఈ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. తనకు తెలుసు నేను భర్తను అని. ఎందుకంటే తను వైజాగ్లో 3-4 ఏళ్ళు అప్పటికి 20-21 తిరిగాం కదా. తన నేనే భర్తను తెలుసు డాక్టర్ శ్రీదేవి గారికి. సో ఫ్యామిలీ ఫ్రెండ్స్ని తను కూడా హెల్ప్ చేసింది. ఆమె డాక్టర్ గారు శ్రీదేవి గారు నాకు ఇప్పుడు రెగ్యులర్గా ఫోన్ చేసి చెప్పేవాళ్ళు, మదన్ ద గుడ్ న్యూస్ ఈజ్ నా వైఫ్ ముందుగానే కనుక్కుంది ఆ బేబీ మేలా ఫీమేలా అని. ఐ నో ఇట్ ఈస్ రాంగ్ బట్ షీ డిడ్. ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లలు బాబు గారు. ఎనీహౌ బాబు అని చెప్పింది. ఐ వాజ్ వెరీ హ్యాపీ. మేడం డాక్టర్ గారు కూడా నాకు రెగ్యులర్గా చెప్పేవాళ్ళు బాగున్నాడని. డెలివరీ అయింది ఏప్రిల్ 15వ తారీఖు 2023. నేను వచ్చింది సెప్టెంబర్ 19 సార్. నేను వచ్చింది సెప్టెంబర్ 19. అమ్మాయి డెలివరీ అయింది ఏప్రిల్ 15, 2023. ఈవెన్ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ 7 months. నేను ఎంత పిచ్చోనంటే నేను అది కూడా కౌంట్ చేయలేదు సార్. అది కూడా కౌంట్ చేయలేదు. నేను హానెస్ట్గా చెప్తున్నాను. ఐ వాజ్ సో బిజీ విత్ పిహెచ్డి వర్క్. అది కూడా కౌంట్ చేయలేదు నేను. బాబు పుట్టిన వెంటనే, బాబు పుట్టాడు కదా శాంతి, మగపిల్లడు కదా, నేను వస్తాను అంటే రావద్దు ఇప్పుడు రావద్దు, ఏప్రిల్లో పుట్టాడు కదా, ఇప్పుడేం రావద్దులే, నువ్వు ఏదో డిసెంబర్లో పర్మనెంట్గా వస్తా అంటున్నావు కదా, అప్పుడు వచ్చేయలే. నేను నువ్వు ధైర్యంగా ఉంటావు అంటే నాకు ప్రాబ్లం లేదు, సరే డిసెంబర్ వరకు వెయిట్ చేయను. బేసికల్గా నన్ను అవాయిడ్ చేసింది. సో నేను సెప్టెంబర్లో 1 week వచ్చాను కదా సార్ 2022లో. అదే ఇయర్లో డిసెంబర్లో క్రిస్మస్ హాలిడేస్ ఉంటాయి అమెరికాలో. అక్కడ క్లాసెస్ ఉండవు. నేను ఆ డిసెంబర్లో వస్తాను అని చెప్పాను మా మిస్సెస్కి. ఎలాగో హాలిడేస్ కదంటే రావద్దు, నువ్వు నన్ను ఆ క్వశ్చన్ అడిగావు కదా, హౌ యూ గాట్ ఎ కన్సీవింగ్, హౌ యూ గాట్ ఎ బేబీ, ప్రెగ్నెన్సీ ఎలా వచ్చిందని క్వశ్చన్ అడిగావు కదా, నువ్వు రావద్దు ఇక్కడికి ఇండియాకి అంటది. వాట్ ఈస్ దిస్? నేను అడిగింది అడగరాని క్వశ్చన్ ఏమో అడగలేదు. నేను అడగరాని వాళ్ళని అడగలేదు. అడగాల్సిన వాడే అడిగాడు. అడగబడ్డ వాళ్ళని అడగాల్సిన అడిగాను. నేను తప్పేం అడగలేదు సార్. నేను ఆర్గ్యూ చేయలేదు. సో డిసెంబర్లో రావద్దనింది. కానీ అమ్మాయికి ప్రెగ్నెంట్ అనే విషయం నాకు తెలుసు. విజయసాయిరెడ్డి సార్ కూడా మెసేజ్ పెట్టాను. అప్పటికే అమ్మాయి విజయవాడ ట్రాన్స్ఫర్ అయింది. అప్పటికే విజయవాడ ట్రాన్స్ఫర్ అయింది. విజయసాయిరెడ్డి సార్ కూడా నేను మెసేజ్ పెట్టాను, సార్ ఇట్లా మా మిస్సెస్ కన్సీవ్ అయింది, నేను మొన్న 1 week వచ్చి వెళ్ళాను కదా, మీరు కొద్ది పెద్దలతో ఎండోమెంట్ కమిషనర్ గారితో మాట్లాడి అమ్మాయిని వైజాగ్ మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయండి, పిల్లలు వైజాగ్లో ఉన్నారు ప్లీజ్ సార్ అంటే, సార్ చూద్దాంలేండి, ఇట్స్ నాట్ సో ఈజీ అని ఏదో చెప్పారు ఆయన. సో అమ్మాయి విజయవాడలోనే ఉంది. నేను డిసెంబర్లో వచ్చాను. దురదృష్టం ఏంటంటే సార్, శాంతి కడుపులో నా బిడ్డ, నేను అనుకున్నది నా బిడ్డ. శాంతి నాకు ఫేస్ చూపించలేదు. డిసెంబర్ 1 month ఉన్నాను, ఫేస్ చూపించలేదు అమ్మాయి. నాకు అడ్రస్ తెలియదు విజయవాడలో ఎక్కడుందో. ఆమె పర్సన్ ఆఫ్ డెమోక్రటిక్ పర్సన్. నేను చాలా స్వేచ్ఛావాదిని. ఏదైనా స్వేచ్ఛగా చేయాలంటాను, బలవంతం ఎక్కడ వద్దు. సెక్స్ అయినా తిండి అయినా ఏదైనా సరే, నో ఫోర్స్, బికాజ్ ఆమె పర్సన్ ఆఫ్ ఐడియాలజీ. సో ఆమె ఫేస్ చూపించానంటే అట్లా కాదమ్మా, నా బిడ్డను చూసుకుని వచ్చాను నీ కడుపులో ఉన్న బిడ్డను అంటే, లేదు నువ్వు నా క్వశ్చన్ అడిగావంటుంది. హోరండి అమ్మ ఇదేం కర్మరా అనుకొని, సరే దురదృష్టం ఏంటంటే ఆ వచ్చిన 1 month శాంతిని చూసే అవకాశం దొరకలేదు, కడుపులో ఉన్న బిడ్డను చూసే అవకాశం దొరకలేదు.
2 వీక్స్ వైజాగ్లో ఉన్నాను, ఒక 1 వీక్ హైదరాబాద్లో ఉన్నాను, 1 వీక్ అమ్మ దగ్గరికి వెళ్ళాను బనగనపల్లికి. ఇక లాస్ట్ నెక్స్ట్ జనవరి 9th 2023 జనవరి 9th వెళ్తాను అనగా ఒక 2-3 days ముందు శాంతి నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు ఫేస్ కూడా చూపించలేదు, ఏంటి నేను అడగడానికి క్వశ్చన్ ఏమడిగా నిన్ను అంటే, లేదు లేదు నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, నేను నీ ఇంటి పేరు మీద ఉండదలుచుకోవట్లేదు, నేను నీకు ఫేస్ చూపించను అని ఏదేదో షీఈస్ టాకింగ్ సమ్ మీనింగ్లెస్ సెన్స్లెస్ టాక్. నాకు ఇద్దరు ఆడపిల్లలు నన్ను ఏం మాట్లాడుతాను, నా బిడ్డను నేను చూసుకుని వస్తే నువ్వు అట్లా మాట్లాడతావంటే నేను అన్నాను. ఇది సార్ జరిగింది. సో నేను వెళ్ళిపోయే ముందు నాకు పచ్చలు గిచ్చలు పంపించింది విజయవాడ నుంచి బస్కి తీసుకున్నాను. ఒక చిత్రం ఏంటంటే ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. జనవరిలో 9th ఎప్పుడో వెళ్తున్నాను 2 రోజుల ముందు ఈ బ్రేస్లెట్, గోల్డ్ బ్రేస్లెట్, ఈ గోల్డ్ చైన్ పెళ్ళిలో పెట్టింది, వాళ్ళు పెట్టింది, అబద్ధం చెప్పక్కర్లేదు, వాళ్ళు పెట్టింది. ఇది నువ్వు అమెరికాకి వెళ్తున్నావు కదా, తీసుకెళ్ళంటే తీసుకెళ్తానమ్మా అని చెప్పాను. నువ్వు రవీంద్ర భారతి దగ్గర వెయిట్ చేయి, అక్కడ ఒక ఫ్రెండ్ వస్తాడు విజయవాడ నుంచి, ఆయన పేరు సుభాష్, నాకు ఎవరో తెలియదు సుభాష్, ఫస్ట్ టైం వినడం పేరు. అప్పుడప్పుడు మధ్యలో 1-2 సార్లు అనింది సుభాష్ రెడ్డి, పోతిరెడ్డి, ఎంతోమంది పేర్లు చెప్తుంటుంది, అలాగే ఆ పేరు చెప్పింది. ఆయన ఆ రోజు మార్నింగ్ నేను రవీంద్ర భారతి దగ్గర ఉన్నాను, సుభాష్ అనే పేరు ఫీడ్ చేసుకున్నాను, ఫోన్ చేశాను, సార్ నేను ఇక్కడ రవీంద్ర భారతి దగ్గర ఉన్నాను, ఆయన గోల్డ్ ఇచ్చాడు వెళ్ళిపోయాడు, ఆయన ఉండేది రవీంద్ర భారతి వెనకలే, నాకు మొన్న తెలిసింది.